టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మనకు క్షణాల్లోనే తెలిసిపోతుంది. ఒకప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండేది. 2G ఉన్నంత కాలం చిన్న వీడియో చూడాలన్నా, ఏదైనా సైట్ ఓపెన్ చేయాలన్నా వెయిట్ చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత 3G, 4G, 5G అని ఇంటర్నెట్ స్పీడ్ను పెంచారు. మొబైల్లో 5G ద్వారా 100 Mbps వరకు ఇంటర్నెట్ వస్తుంది. ఇంట్లో పెట్టుకునే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ 1 Gbps వరకు స్పీడ్ ఉంటుంది. కానీ 400 TBలకు పైగా ఇంటర్నెట్ స్పీడ్ వస్తుందంటే నమ్ముతారా? అవును, దీన్ని శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు. యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూపర్ హై స్పీడ్ ఇంటర్నెట్ను సాధించగలిగారు. సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లలో నిర్ణీత వేవ్ లెంత్ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు. కాంతి ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక్కసారిగా 1 వేవ్ లెంత్ ఉన్న కాంతిని మాత్రమే కాదు, వేరువేరు వేవ్ లెంత్లు ఉన్న కాంతిని ఒకేసారి ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు హై స్పీడ్ ఇంటర్నెట్ను సాధించగలిగారు. ఈ టెక్నాలజీని యూకే శాస్త్రవేత్తలు తీసుకురావడానికి మూలం జపాన్ శాస్త్రవేత్తలు. వారు అనుసరించిన విధానమే మూలంగా తీసుకుని ఈ ఘనతను సాధించారు. కొన్నేళ్లుగా హైస్పీడ్ ఇంటర్నెట్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. జపాన్ శాస్త్రవేత్తలు కొద్ది నెలల ముందు ఏకంగా 301 TBGPS స్పీడ్తో డేటాను ప్రాసెస్ చేయగలిగారు. ఇప్పుడు అదే తరహా టెక్నాలజీని మరింత మెరుగుపరిచారు ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఏకంగా 402 TBPS స్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో విజయం సాధించినట్లు వెల్లడించారు. ఈ సూపర్ హై స్పీడ్ ఇంటర్నెట్ను ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే అందించనున్నట్లు తెలిపారు. కొత్తగా కేబుళ్లను అమర్చాల్సిన అవసరం లేదన్నారు. డేటాను ప్రసారం చేసే చోట, రిసీవ్ చేసుకునే చోట కొన్ని పరికరాలు, యాంప్లిఫైయర్లను మార్చితే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. త్వరలోనే ఈ టెక్నాలజీని వాడకంలోకి తెస్తామన్నారు.